దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 18వ దావీదు కీర్తన 29వ వచనం. నీ సహాయం వల్లనే నేను సైన్యమును జయింతును. ప్రియమైన దేవుని సంగమా, మన ఆత్మీయ జీవితంలో ఒక జయ జీవితం చేయాలంటే మనం ప్రభునే ఆశ్రయించాలి. దేవుడు కానీ దేవుని సన్నిధి కానీ మనతో రానప్పుడు మనకు అపజయం కలుగుతుందని బైబిల్ సెలవిస్తుంది. అందుకే మోషే, దేవా నీవు నాతో వస్తేనే నాకు జయము, తప్పకుండా నువ్వు నాతో రావాలని దేవుని సన్నిధిని తోడుకుని వెళ్ళినటువంటి వాడు కనుక అతడు అనేక విషయాలలో జయం పొందుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులపై మనం ఆధారపడ్డప్పుడు, మనుషుల శక్తి మీద మనం ఆధారపడ్డప్పుడు మనం అపజయం పాలవుతాం. ఒకరోజు సౌలు తన జీవితంలో ఏ యుద్ధానికి వెళ్ళినా అపజయమే, ఏ పని తలపెట్టినా అపజయమే. అతడు దేవుని దగ్గరికి వచ్చి సహాయం అడగక కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగాడు. అప్పుడు ఆ దురాత్మ తనతో మాట్లాడుతుంది, నీవు సౌలు రాజువై ఉండి నీవు చేయవలసిన పని చేయలేదు కనుక దేవుని యొక్క సహాయాన్ని పోగొట్టుకున్నావు అని ఒక దురాత్మ చేత బోధించబడ్డాడు. ప్రియమైన వారలారా, ఈ రోజున మన సహాయం, మన ఆధారం దేవుడే. మనం ప్రతిదానికి దేవుని సహాయం మీద ఆధారపడాలి. మన సొంతగా ఏది చేసినా అది అంగీకరించబడదు. చూడండి, బెల్షస్సర్ ఒక రోజున దేవుని మీద ఆధారపడ్డప్పుడు చాలా బాగా బ్రతికాడు, ఘనత వహించాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎప్పుడైతే తనను సంతోషపరచుటకు తన జ్ఞానం మీద ఆధారపడి తన కొరకు అనేకమైనవి నిర్మించుకున్నాడో అప్పుడు దేవుడు అతన్ని విడిచిపెట్టాడు. అదే క్రమంలో సొలొమోను మహారాజు దేవుడు తోడై, దేవుని సన్నిధి తనకు తోడుగా ఉన్నప్పుడు దేవునికి ఒక చక్కటి మందిరాన్ని కట్టాడు. దేవుని మహిమ మందిరంలో దిగి వచ్చింది. కానీ తను ఎవరి సహాయం లేకుండా తానే జ్ఞాని అనుకొని తన ఆలోచన ప్రకారంగా, తన ఇష్ట ప్రకారంగా ప్రవర్తించాడు. కానీ చివరికి అతడు పతనమైపోయాడు. అలాగే మరికొంతమంది మనుషుల మీద ఆధారపడ్డారు, నాయకుల మీద ఆధారపడ్డారు, వారు పతనమైపోయారు. ప్రభు నేర్పిస్తున్న పాఠం ఈ ఉదయకాలం, నువ్వెన్నో మనుషుల మీద, జ్ఞానం మీద ఆధారపడి నష్టపోయి ఉండవచ్చు. ఈ ఉదయకాలం ప్రభు మరలా ఈ సంవత్సరాంతంలో నిన్ను లేవనెత్తి దేవుడు మహిమ పొందుకోవటానికి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రతి విషయంలో ప్రభు పైన ఆధారపడు, ప్రభు సహాయం కొరకు కనిపెట్టు. ఆయన అన్యాయస్తుడు కాదు, తప్పకుండా సహాయం చేస్తాడు. సహాయం చేయటమే మాత్రం కాదు, ఈ సంవత్సరంలో నువ్వేం పోగొట్టుకున్నావు, వేటిని నష్టపరుచుకున్నావు, ఇదిగో రాబోయే నూతన సంవత్సరంలో నిన్ను లేవనెత్తి సాక్షిగా నిలబెడతాడు. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు ఆయుధపరచును గాక. ఆమేన్.